హిందూ నమస్కారం. హిందువుగా పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం అనగానే ప్రపంచవ్యాప్తిగా ఉన్నటువంటి హిందువులలో ఒకటే అనుకుంటారన్నమాట. ఖచ్చితంగా ఈ కలియుగ వెంకటేశ్వర స్వామి బాలాజీ ఎవరైతే వెంకటేశ్వర స్వామి ఉన్నారో ఈ వెంకటేశ్వర స్వామిని ఈ తిరుమల తిరుపతి ఖచ్చితంగా ఒక్కసారైనా వచ్చేసి ఆయన ప్రసాదమైనటువంటి లడ్డు ప్రసాదాన్ని ఖచ్చితంగా మనం తీసుకోవడమే కాకుండా మన స్నేహితులకు మన బంధువులకు ఖచ్చితంగా పంచిపెట్టాలనేసి ఖచ్చితంగా అనుకుంటారన్నమాట. జీవితంలో ఒక్కసారైనా ఖచ్చితంగా దర్శించుకోవాలనేసి అనుకునేటటువంటి క్షేత్రం ఏదైతే ఉందంటే అది తిరుమల తిరుపతి దేవస్థానం అనమాట. అయితే మన ముఖ్యమంత్రులు కొంతమంది ఉన్నారు, చాలా ఎన్నో ఏళ్ళ నుంచి ఆ దేవాలయాన్ని కొద్దిగా అంచెలంచెలుగా ఇంకా డెవలప్ చేద్దామని చూస్తుంటే కొంతమంది ఒక ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్యలో తలిగిర్రు. వీళ్ళిద్దరు అయ్యా కొడుకులు అనమాట. ఒక ఆయన ఏమో 7 కొండలు కావి 4 కొండలు, మిగిలిన 2 కొండలు 3 కొండలు, అందులో 2 కొండలు ఏమో పర్యాటక కేంద్రం, ఒక కొండనేమో క్రిస్టియన్లకి ఇస్తానని చెప్పిండు అనమాట. క్రిస్టియన్లకి ఈ దేవాలయానికి సంబంధం ఏంది? అసలుకి ఈ 7 కొండలకు సంబంధం ఏంది? అయితే ఎప్పుడైతే ఈ ప్రకటన చేసిన కొంతకాలానికి అదే కొండలలో 7 ముక్కలు పోయింది అనమాట. అసలు ఆ ముక్క ఆయనదేనో కాదో తెలియదు, అటువంటి పరిస్థితుల్లో చనిపోయింది అనమాట. ఇదే అయినా కానీ బుద్ధి రాకుండా ఈయన కొడుకు జగన్ ఎవరైతే ఉన్నారో ఈయన ఏం చేసిండంటే దొంగ కాంట్రాక్ట్లు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి మెట్ల మార్గాన్ని ధ్వంసం చేసిండు. అక్కడ మెట్ల మార్గంలో నడుచుకుంటూ వెళ్ళేటోళ్ళకి భద్రత లేదు. భద్రతకి ఏమిచ్చిండు తెలిసినా అక్కడ భద్రత కల్పించాల్సింది పోయేసి చేతికి ఒక కర్ర ఇచ్చిండు. చేతికి ఒక కర్ర ఇచ్చి 20 రూపాయలు మళ్ళీ దానికి మళ్ళీ స్పెషల్ ఛార్జ్ మళ్ళీ దానికి. ఈ విధంగా ఎన్నో విధాలుగా ఈ తిరుమల తిరుపతి యొక్క ప్రాముఖ్యతని దెబ్బతీసే విధంగా ఎన్నో విధాలుగా ప్రయత్నించాడు అనమాట. అయితే మధ్యలో ఇంకొకటి ఏంటంటే ఈ లడ్డు ప్రసాదం ఏదైతే ఉందో ఈయన మన వెంకటేశ్వర స్వామి యొక్క ప్రసాదం ఏదైతే ఉందో ఈ ప్రసాదాన్ని ఎంతో పవిత్రంగా చూస్తాం అనమాట మన హిందూ సమాజం మొత్తం కూడా. అయితే ఈ లడ్డు ప్రసాదం కాంటాక్ట్ ఎవరికో దొంగలకు ఇచ్చేసి కకృతికి డబ్బుల కకృతి పడేసి ఎవరికో ఒకరికి ఇచ్చేసి ఈ లడ్డు ప్రసాదంలో అసలు ఏం కలుస్తుంది ఏం జరుగుతుంది అనేసి ఏమాత్రం కూడా అసలు వాళ్ళకి ఇస్తే కరెక్ట్ చేస్తారా లేదా అనేసి ఒక ఇంకిత జ్ఞానం కూడా లేకుండా ఎవరికి పడితే వాళ్ళకి కాంటాక్ట్ ఇచ్చి ఆ కాంటాక్ట్ ఇచ్చిన వాళ్ళు ఎవరనేది చూడకుండా కూడా ఇస్తాడనమాట. ఈ దొంగ వీడు ఈ ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుని అక్కడ హిందువులకు ఇవ్వాల్సినటువంటి ఈ బాధ్యతలన్నీ కూడా ఎవరికి పడితే వాళ్ళకి ఇచ్చేసి తిరుమల తిరుపతి యొక్క ప్రాముఖ్యతను దెబ్బతీసే విధంగా ఈ విధంగా ప్రయత్నించిండనమాట. అందులో లడ్డులలో ఆవు కొవ్వు, చేపల కొవ్వు చూడండి ఎంత అసలు చెప్తానికి కూడా ఇంత విధంగా చూడండి. అసలు కనీసం అక్కడ నీసు తిని కనీసం గుట్ట కూడా ఎక్క మనం అక్కడ అటువంటిది అక్కడ లడ్డు ప్రసాదంలో ఇటువంటి విధంగా అన్ని ఆవు అనేది మనకు ఎంత పవిత్రంగా ఉంటుందో ఎంత గౌరవం ఇస్తామో ఈ హిందూ సమాజంలో మన హిందువుగా పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా అర్థమైపోతుంటుంది. కానీ అటువంటి ఆవు యొక్క మాంసం ఆవు యొక్క కొవ్వుని తీసుకొచ్చి ఆ లడ్డులలో ప్రసాదంలో కలిపి ఆ లడ్డు యొక్క పవిత్రతను ఇంకా దిగదార్చే విధంగా చేస్తున్నమాట. పంది కొవ్వు, ఆవు కొవ్వు, చేప కొవ్వు ఈ విధంగా ఇటువంటి మాంసాహారాలన్నిటి కూడా ఈ విధంగా కలిపేసి ఆ తిరుమల యొక్క పవిత్రతను దెబ్బతీసే విధంగా చేస్తున్నారు అనమాట. అక్కడికి భక్తులు రాకుండా చేద్దామనే యొక్క కుట్రలో భాగంగా ఈ విధంగా చేశారన్నమాట. దీన్ని కనీసం ఆలోచించకుండా ఎవరికి పడితే వాళ్ళకి కాంట్రాక్ట్లు ఇస్తే ఈ విధంగానే ఉంటుంది. చూడండి హిందువులారా, ఇప్పటికైనా కానీ ఎవరికి పడితే వాళ్ళు ఓట్లు వేయకండి అని చెప్పేది ఎందుకనంటే మాటకు ముందు మాట కనుక ఎందుకనంటే మన ధర్మం కోసం దేశం కోసం ఎవరైతే పాటుపడతారో వాళ్ళకి మాత్రం చూసి ఓట్లు వేయాలి. లేదో